ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 3 గంటల పాటు దుమ్ము తుఫాను బీభత్సం సృష్టించింది. నగరంలో రాత్రి 9 గంటల వరకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. మరోవైపు ఢిల్లీలో వర్షం కూడా కురుస్తోంది. ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 3 గంటల పాటు దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. నగరంలో రాత్రి 9 గంటల వరకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది. మరోవైపు ఢిల్లీలో వర్షం కూడా కురుస్తోంది. ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 3 గంటల పాటు దుమ్ము తుఫాను బీభత్సం సృష్టించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాన్ అవుతున్నారు. కళా, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? 9 వరకు రెడ్ అలర్ట్ అని చెప్పారు, ఇక కొనసాగుతోందా? ఒక్కసారిగా ఢిల్లీ వాతావరణంలో చాలా మార్పులు సంభవించాయి. దాదాపు సాయంకాలం 6 గంటల నుంచి కూడా వాతావరణంలో మార్పులతో ఒక్కసారి కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. హఠాత్ అంటే సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఐఎండీ భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఎవరైతే సాయంకాలం పూట విధులు కంప్లీట్ అయ్యాక ఉద్యోగాల నుంచి కానీ అటు ఇతర వర్కుల నుంచి కూడా కంప్లీట్ అయ్యి తిరుగు ప్రయాణంలో ఉండటంతో ప్రయాణికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారనేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక్కవైపుగా ఈదురు గాలులతో దుమ్ము ధూళితో దాదాపు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మొత్తం అంతా కూడా గాలులు వీచడంతో మొత్తం అంతా కూడా చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితులు మనకు అందుతున్న సమాచారం ప్రకారము. ఇక్కడ చాలా కీలకమైనటువంటి స్థలాలు దాదాపు సెంట్రల్ ఢిల్లీ అనుకోవచ్చు, తర్వాత మనకు ఫ్లైఓవర్స్ మీద కూడా వెళ్ళేటటువంటి వాహనాలకు అనుకోవచ్చు, తర్వాత ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దాదాపు 15 విమానాలను కూడా ఎక్కడికక్కడ కూడా నిలుపుదల చేసినట్లు కూడా అటు ఎయిర్ ఇండియా అనుకోవచ్చు, ఇండిగో, తర్వాత స్పైస్ జెట్ కూడా కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ వారికి ఉత్తర్వులు అందజేయడంతో ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే విమానాలను కూడా నిలుపుదల చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చేటటువంటి విమానాలను కూడా మధ్యలోనే నిలుపుదల చేసినట్లు కూడా వాతావరణ శాఖ కూడా అందించినటువంటి సమాచారంతో ఇండియన్ ఎయిర్లైన్స్ అలర్ట్ కావడం జరిగింది. చాలా పెద్ద ప్రమాదం నుంచి కూడా తప్పిందన్నటువంటిది కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి సన్నివేశం మనము ఎయిర్పోర్ట్ సమీప నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరొక వైపు ఏదైతే ఐఐటి మనకు ఐటీఓ ప్రాంతాల్లో కూడా చాలా రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు, ఇక్కడ కూడా ఒక దుమ్ము ఏదైతే ఈదురుగాలులతో అక్కడ ఉన్నటువంటి చెట్లు పడిపోవడంతో ఒక వ్యక్తి అక్కడ దాదాపు వెళ్లకుండా చాలా మంది కూడా ఎక్కడైనా నిల్చున్నటువంటి స్థలాల్లో కూడా పక్కన ఉన్నటువంటి చెట్లు పడిపోవడంతో కూడా అక్కడ
ఇబ్బందులకు గురైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఒక్కసారిగా ఈ వాతావరణ మార్పులు సంభవించడంతో ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో ఒక అపార్ట్మెంట్ లో దాదాపు ఒక 5-6 ఫ్లోర్స్ ఉండేటటువంటి మన కన్స్ట్రక్షన్ ఉండేటటువంటి బిల్డింగ్లు ఒక్కసారి యొక్క ఈదురు గాలులతో ఏదైతే అంటే అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఏదైతే మిర్రర్స్ కానీ తలుపులు కానీ మొత్తం అంతా కూడా పగిలినటువంటి దృశ్యాలు కూడా మనకు తెలుస్తూ ఉంది. దాదాపు చాలా మంది చాలా కాలనీస్ లో కూడా అంటే ఇంటి తలుపులను కానీ మిర్రర్స్ కానీ వాటిని అన్నిటినీ కూడా స్టాప్ చేసినా కూడా అవి విరిగి పడినటువంటి పక్కన వెళ్ళేటటువంటి దృశ్యాలను కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక్కసారి కూడా వాతావరణ శాఖ కొన్ని అలర్ట్ చేసింది. ముఖ్యంగా 9 గంటలకు తీసినటువంటి దాంతో అంటే సేఫ్ గా పబ్లిక్ అనేది చెప్పడం. రైట్, థ్యాంక్ యూ కళ.